హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ సునీత. ఈరోజు అయితే మనము ఈ బైక్ GT1 Proకి వచ్చేసామనండి. ఇది GT1 Pro బైక్ అండి. ఇది ఇట్స్ బ్యూటిఫుల్. సో డీటెయిల్గా మనం లోపలికి వెళ్ళి షోరూంలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అలానే ఏంటి డీటెయిల్స్ సో మా చలాకీ ఛానల్ తరఫు నుంచి GT1 Pro నుంచి డీటెయిల్స్ తీసుకున్నాను. బైక్ అనేది మధ్యరాండి అంటే దీనిలో 4 మోడల్స్ మనం పెట్టుకున్నాం. దీనిలో స్టోరీ అని ఉంది, ఈబీటీ కానీ జీటీ సోలార్ ఉంది, ఇంకోటి ఈబీటీ అని. ఈ బ్రాంచ్ ఏంటంటే మనకు ఓకే ఓకే అర్థమైంది. సిటీలో ఏదైతే బ్రాంచ్ మంచిగా ఉందో అది మనం పెట్టుకున్నాం. ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి? అన్నింటిలో 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇది ఏంటంటే మనకి స్టోరీ ఉంది, అంటే బ్యాటరీ అనే కంపెనీలో స్టోరీ అనే మోడల్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే మెటల్ బాడీలో 2 మోడల్ ఉంది. ఒకటి చేతకు ఉంది, ఇంకోటి మన స్టోరీ. చేతికి అంటే కొంచెం తక్కువ హైట్ ఉంటుంది, ఇది చూస్తే మనకు పెద్దగా ఉంటుంది, మళ్ళీ హెవీ ఉంటుంది, డ్యూరబుల్ ఎక్కువ ఉంటుంది. ఇది మైలేజ్ ఎంత, డీటెయిల్స్? మైలేజ్ మనకు 110 వరకు వస్తుంది. చార్జ్ ఎన్ని అవర్స్ పెట్టాలి? 4 to 5 అవర్స్ ఛార్జింగ్ పెడితే మనకు 110 కిలోమీటర్స్ వస్తుంది. మన పవర్ కన్సంప్షన్ అనేది 3 యూనిట్స్ వస్తుంది. 3 యూనిట్స్ పవర్ కన్సంప్షన్. ఇది తర్వాత రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? వారంటీ మనం 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది, కావాలంటే 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మంచి ఉంటుంది. ఒకసారి దాంట్లో వార్షిక అమౌంట్ డిక్కీ ఓపెన్ చేస్తాం. స్పేస్ ఎంత ఉంది చూద్దాము ఫ్రెండ్స్. డిక్కీలో స్పేస్ ఎంత ఉంది ఒకసారి చూద్దాం. మనం స్పేస్ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే బ్యాటరీ పెద్దగా ఉంటుంది కదా. సో ఇలా బ్యాటరీ ఉంటుందండి. సో ఇది అనమాట చార్జర్. లైట్గా స్పేస్ ఉంటుంది, దీనికి స్పేస్ అనేది ఏమి ఉండదు, ఎక్కువ ఉండదు. మరి స్పేస్ కావాలంటే ఎక్స్ట్రా ఈ బ్యాటరీ ఎన్ని రోజులు వాల్యూ డ్యూరేషన్? 3 ఇయర్స్. యాక్చువల్లీ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనం 6 to 7 years, కానీ 3 ఇయర్స్ కంపెనీ మీకు వారంటీ ఇస్తుంది. కావాలంటే 2 ఇయర్స్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుని. ఈ బ్యాటరీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మేడం మా కంపెనీలో దొరుకుతుంది. ఓన్లీ కంపెనీలో, బయట సైడ్ అయితే ఎక్కడ దొరకదు. ఇది కాస్ట్ ఎంత? దీని కాస్ట్ 65,000 వరకు ఉంటుంది. 65,000. ఇది బ్యాటరీ పెద్దగా ఉంటుంది, అందుకే మనకు హెవీ బండి ఉంది కాబట్టి మనకు మైలేజ్ ఎక్కువ కావాలి, అందుకే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి మనం ఎక్కువ అంతే బ్యాటరీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఛార్జింగ్ ఎలా చేయాలండి? ఛార్జింగ్ ఇక్కడ మనం డైరెక్ట్ మన ఇంటి సర్క్యూట్స్ ఉంటాయి కదా, దానిలో పెట్టుకోవచ్చు. దీనికి సెపరేట్గా ఏమీ తీసుకొని అవసరం ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టాలి, జస్ట్ లైక్ ఫోన్ ఛార్జర్ లాగా. ఇదిగోండి, ఇలా తీసి ఈ ఛార్జర్ పెట్టాలి. ఇంకోటి మనకి ఇక్కడ మొబైల్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఛార్జర్, ఇది మొబైల్ ఛార్జర్ అండి. సో ఇక్కడ ఆన్ ఆఫ్, ఇక్కడ మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, మనం రిమోట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, రిమోట్ కూడా లేకపోతే చేసుకోవచ్చు. రిమోట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకసారి లైట్స్ వేసి చూపిస్తారా ముందుకి? ఇది అప్పటి ఇది సైడ్ ఇండికేటర్ అండి. ఇది 2 వేస్గా లైట్ వస్తుంది, ఒకటి లైట్గా, ఇంకొకటి డార్క్. షార్ట్ లైట్ అండ్ లాంగ్ లైట్. హార్న్ సౌండ్ ఒకసారి విందామండి. బండి హెవీ ఉంది కాబట్టి మనకు ఇది ఎక్స్ట్రా హార్న్. హార్న్ సౌండ్ ఎట్లా వస్తుందో బాగానే ఉందండి. హార్న్ సౌండ్ అయితే చాలానే ఉంది. మైండ్ బ్లోయింగ్ రా. బండి హెవీ ఉంది కాబట్టి మనకు కాళ్ళతో వెంటనే తెచ్చుకోవాలి. ఇదిగోండి, ఇది షార్ట్ బీమ్, ఇది హై బీమ్. ఇదిగోండి, ఇక్కడ స్క్రీన్ చూద్దాం రండి. స్క్రీన్ చూసారా? చెప్పండి. ఇది పార్కింగ్ మేడం, ఇది కస్టమర్ ఆన్ చేయగానే ఆ పార్కింగ్లో ఉంటుంది. ఎందుకంటే మనకి సేఫ్టీ గురించి ఇప్పుడు ఆన్ చేసి ఎక్సిలేటర్ ఇవ్వగానే మూవ్ అవ్వాలి. పిల్లలు ఉంటారు కదా మేడం, ఎవరైనా ఎక్సిలేటర్ ముందుకు. ఇది ఏంటిదండి? స్కానరా? ఇది స్కానర్ మేడం, మనం యాప్ అది డౌన్ చేయడానికి. ఇంకోటి మనకు బండి హెవీ ఉంది కాబట్టి
కాళ్ళతో మనం వెనక తీసుకోలేము. ఇది కిక్ అందుకే అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయండి. ఇలా కిక్ ఉంటుంది, మన ఖాళీ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఆన్ ఆఫ్. మూవ్ వెనకాల పోవాలంటే ఈ రివర్స్ పట్టి మనం ఎక్సలెంట్ ఇస్తే ముందు వెనకాల పోతాం. రివర్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక ఇక్కడ రివర్స్ కూడా ఉంటుందండి. అంటే నొక్కి ఎక్సలేటర్ ఇస్తే రివర్స్ వెళ్ళిపోతుందంట. ఓకే, మామూలుగా లేదు సార్. సో ఒకసారి వెనక నుంచి కూడా చూద్దాం బండి బ్యాక్ సైడ్ షేప్ ఎలా ఉంది. ఇది ఫ్రెండ్స్ బాడీ చూసి చాలా హెవీగా ఉంటుంది మేడం, పెద్దగా ఉంటుంది బాడీ, మన వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి మెటల్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇదొక స్టైల్ గా ఉంది, డిఫరెంట్ షేప్. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇదొక డిఫరెంట్ షేప్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే కంపెనీ డిఫరెంట్. కంపెనీ ఇది ప్యూర్ కంపెనీ, మన తెలంగాణది. ఇది ఇది మనం పూణే. ఇది యాక్టివా టైప్ లో ఉంది కదా కొంచెం, ఇదేమో కొంచెం స్కూటీ టైప్ లో ఉంది. ఇది రేట్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ Different. ఎంతండి? ఇది వచ్చేసి మనకి 1.4 lakh పడుతుంది. ఎక్కడండి? ఇది ఎంత? 1.4 lakh పడుతుంది. 1.4 lakh అంటండి. On road. యాక్టివా మోడల్ లో ఉంది, ఆన్ రోడ్ ప్రైస్. ఇదేమో కొంచెం స్కూటీ టైప్ లాగా ఉంది, Light weight. Activa లాగా. ఇదేంటండి ఆన్ రోడ్? ఇది మనకు 110 పడుతుంది. 1,10,000 అంటండి. మైలేజ్ వచ్చేసి 120, 110 వరకు ఇస్తుంది. ఆన్ రోడ్. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? మనం ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది ఓకే. దీని స్పీడ్ వచ్చేసి మనకు 25 ఉంటుంది. ఇది మాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తుందండి? 65. 65. ఇది అది కూడా 65. రెండు కలిపి 65 అండి. రిజిస్ట్రేషన్ వెహికల్ మన దగ్గర 65. దీనికి ఓన్లీ 10,000 డిఫరెన్స్ అండి. ఇందులో 30,000. దీనికి 30,000 డిఫరెన్స్ అండి. ఇది ఫైబర్ బాడీ ఉంటుంది, ఇది మెటల్ బాడీ ఉంటుంది. అచ్చా, బ్యాటరీ కూడా కానీ హెవీ ఉంటుంది అందులో. ఇది వచ్చేసి ఫైబర్ బాడీ అండి, స్కూటీ టైప్ లో ఉన్న డిజైన్ బ్యాక్ సైడ్. ఇది యాక్టివా టైప్ లో ఉన్న డిజైన్ వచ్చేసి మెటల్ బాడీ అంట. సో కొంచెం హెవీగా ఉంటుంది. ఇది నాన్ ఇది సేమ్ కంపెనీ, ప్యూర్ కంపెనీ. ఇందులో వేరే మోడల్ ఉంటుంది. ఇది అన్ని రేట్ తక్కువ ఉంటుంది. ఇది ఎంత? ఇది 96,000 పడుతుంది మనకు. ఇది వచ్చేసి 96,000 అండి. ఎవరైనా అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటే కనుక ఇది బిలో 1 lakh ప్రిఫర్ చేయొచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్. ఇది లేడీస్ కూడా లైట్ వెయిట్ గా ఉంది, ఈజీ టు యాక్సెస్ అనమాట. సో ఇది అందరికీ మనం ఇది ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, స్పోర్ట్స్ టైప్ లో ఉంది, ఇది స్పోర్ట్స్ మోడల్ లో ఉందండి. ఇది స్కూల్ పిల్లలకి, టీనేజ్ వాళ్ళు ఉంటారు కదా, అదే. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అని ఉండదు. ఇది మనకి 10 mileage ఎక్కిస్తుంది. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ మనము 70 వరకు ఇస్తుంది. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ మాత్రం 70 వరకు వస్తుందంట. రిజిస్ట్రేషన్ వెహికల్ 100 నుంచి పైన ఉంది. రిజిస్ట్రేషన్ వెహికల్స్ వచ్చేసి 100 to 120 వరకు అని చెప్తున్నారు. ఆన్ రోడ్ చూడాలి. ఈ పేరు వచ్చేసి రాజ్ అండి, పూర్తి పేరు తిలక్. తిలక్ రాజ్. ఈ ఆన్ షోరూమ్ రాజ్. వచ్చేసి గురుద్వారా గౌనీగూడ ఆపోజిట్ లో ఉందన్నమాట. బైక్ ఓ లాగా. ఇదిగోండి విజిటింగ్ కార్డు. ఆర్డర్ కోసం వచ్చాను, తీసుకుందామని నచ్చింది, సో వీడియో చేసేసాను అనమాట. ఓకే, సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో గురుద్వారా గౌలీగూడ సెంటర్, సుల్తాన్ బజార్ ఉమెన్స్ కాలేజ్ కోటి దగ్గర గౌలీగూడ అని ఉంది. అక్కడ గురుద్వారా టెంపుల్ ఆపోజిట్లోనే ఈ షోరూమ్ ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ప్లీజ్ విజిట్ వన్స్ టు ద షోరూమ్. ఒకసారి షోరూమ్ అంతా చూపించండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తిలక్ గారు చెప్తారు, వినండి. మనం యాక్చువల్లీ బ్యాటరీ బండ్లకు వచ్చేసి మనము పేరున్నాయని చెప్తున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ మన పర్సన్స్ ఎవరైతే తీసుకున్నారో బండి వాళ్ళు ఒక బండి ఆలోచించుకోవాలి. ఏంటంటే మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో ఆ ఛార్జింగ్ మనము చూసుకుంటే 4 hours పైన చెప్తాము. 4 hours మనము ఛార్జింగ్ ఫుల్ అయితే కట్ చేసేయాలి. సపోజ్ ఇంకా అర్ధగంట ఎక్కువైపోయింది, అప్పుడప్పుడు ఆఫ్ చేసేయాలి. సపోజ్ మర్చిపోతే అది ఆటో కట్ అయిపోతుంది. కానీ ఏంటంటే మనం స్విచ్ ఆఫ్ చేసేది కంపల్సరీ. సపోజ్ సేఫ్టీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఫ్లక్చుయేషన్ అది అవుతుంది. ఆ కట్ ఆఫ్ అనేది పాయింట్ పోయింది అనుకోండి, కరెంట్ అనేది పాస్ అవుతుంది.
సో ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి 4 hours కంటే మ్యాక్సిమం ఎక్కువ పెట్టకండి. ఇన్ కేస్ బై మిస్టేక్ మర్చిపోయారు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మోర్ దెన్ 4.5 hours అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని రాజు గారు చెప్తున్నారు అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. సో సేఫ్టీ ఫీచర్ మనకే మంచిది కదండి. సో ప్లీజ్ ఫాలో దిస్ రూల్, ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ రాజు గారు, చాలా సంతోషం, మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఫ్రెండ్స్, వచ్చారు, దాని గురించి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పబ్లిక్ను కూడా అవేర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమ్ టు ద గివెన్ అడ్రస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి మనం మీ ముందు కలుస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై, సైనింగ్ ఆఫ్, చలాకి సునీత.